జగన్మోహన్ రెడ్డి నీకు ఆ సలహాలు ఎవడెత్తున్నాడో కానీ నిజంగా జోడించి కొట్టేయాలి. తప్పే లేదు అసలు. ఏం మాట్లాడతారండి మీరు? మీకేమైనా అర్థం పర్థమైనా ఉందా? రాష్ట్ర రాజధాని పైన రోజుకొక మాట, పూటకొక మాట. ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో మనం అందరం చూసాం. లేదు మా నినాదం వచ్చి మావిగన్న. ఈ ఎన్నికలకు మేము మావిగన్న అనే నినాదంతో ముందుకెళ్తాం. మా మేనిఫెస్టోలో పెడతాం. మావిగన్న నచ్చిన వాళ్ళు మా కోటేస్తారు. అమరావతి నచ్చిన వాళ్ళు కూటమి కోటేస్తారు. నేను మాట మార్చడం మాట తిప్పున్నా. ఇవే డైలాగులు కొడుతున్నారు. కాదు నీకైనా బుర్ర ఉందా అసలు? మరి ఇవే డైలాగులు మరి 3 రాజధానులు అన్నప్పుడు ఏమైపోయింది? అంతకుముందు అమరావతి రాజధాని అని చెప్పేసి మద్దతు తెలిపాం మనం. నువ్వు అక్కడే ఇల్లు కట్టుకున్నావు చక్కగాను. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను కాబట్టి నాకు రాజధాని మార్చే ఉద్దేశం లేదు, అమరావతి రాజధాని అన్నావు. ఎప్పుడు? 2019 ఎన్నికల ముందు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావు? నాకు అమరావతి అంటే నచ్చలేదు, నేను 3 రాజధానులు కట్టేస్తాను. సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు కట్టారు, ఎదిగిపోతున్నారు. ఇంటింటికి కేజీ బంగారం బెంజ్ కారు ఇస్తున్నారు అన్న. అలాగే పంచాయతీ మాకు కూడా ఇంటింటికి కేజీ బంగారం బెంజ్ కారు ఇచ్చేస్తానన్నాడు. 3 రాజధానులు అయిపోయింది. 3 ఏళ్ళకే తెమిలిపోయింది. 3 ఏళ్ల తర్వాత 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాడు. 2023 కాంచి స్టార్ట్ చేశాడు. నేను సెప్టెంబర్లో విశాఖపట్నం వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోయి కాపురం పెడతాను, అక్కడి నుంచి పరిపాలించేస్తాను. విశాఖపట్నమే మనకు అసలైన రాజధాని. విశాఖపట్నాన్ని మామూలుగా పొగలేదు. ఒక పక్క విశాఖపట్నాన్ని, ఒక పక్క కర్నూలుని అయ్యి మామూలుగా ఎత్తలేదు. 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తానంటే ఇంక మనం గాల్లో నడవచ్చు డిగ్రీ డిగ్రీ అని చెప్పేసి అన్నాడు. అది అయిపోయింది. ఇవాళ మళ్ళీ కొత్తగా వచ్చి మాట్లాడు. కాదు, నీ దగ్గర ప్లాన్ ఏ బి సి డి ఈ ఇన్ని ఉంటాయి నీ దగ్గర, నాకు తెలిసే విషయం. ఎందుకంటే ఎగదంగి ఓడికి బోర్డు కారణాలు ఉంటాయి. అలాగే నాశనం చేస్తానికి నీ దగ్గర బోర్డు కారణాలు ఉంటాయి, ఆ విషయం మాకు తెలుసు. మరి ఇదేదో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్లాన్ బి అమలు చేయొచ్చు కదా. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎందుకేంటి? ఆ 2024 ఎన్నికల్లోనే ప్లాన్ బి మావిగంత ముందుకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? ఒకవేళ నువ్వు కర్మగాలి 2024లో కూడా అధికారంలోకి వచ్చుంటే మళ్ళీ ఇవే డ్రామాలు ఆడుతుంది కదా. కనీసం నాకు ఇంకొక డౌట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ మావిగాని మీద కూడా నిలబడ్డా ఏమో ఎప్పుడు ఎలా ఉంటాడు. ఒకసారి మందులు సరిగా పనిచేస్తే ఒకసారి మందులు సరిగా పనిచేయవు. మందులు సరిగా పనిచేసినప్పుడు బాగానే ఉంటాడు, సరిగా పనిచేయనప్పుడే పూటకొక పేరు చెప్తూ ఉంటాడు. ఇది ఎన్నో రోజులు గుర్తుండదు మావిగన్న. ఈ మావిగన్న అనేది జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ రోజులేం గుర్తుండదు. ఊరికే అమరావతిని నాశనం చేయడానికి, అమరావతికి మద్దతు తెలపలేక ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. లేదంటే నేను మావిగన్న అని చెప్పేసి ప్రతిపాదించానంటే నేను ప్రతిపాదించిన దాంట్లో కూడా అమరావతి ఉంది కదని అంటాడు. మరి పిచ్చోడు కాకపోతే ఇది నిజంగా పిచ్చా ఎర్రా? నిజంగా వెరితనం అన్నది ఇది, లేదంటే పిచ్చన్న అయ్యి ఉండాలి. ఎందుకు సార్ మన రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటారా? ఏం పాపం చేసాం మీకు? కొన్ని నీకేమైనా మేమైనా ద్రోహం చేసామా? లేదు. కనీసం రాష్ట్రానికి రాజధాని లేదు, మీకు ఆ సిగ్గు కూడా అనిపించట్లేదండి. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు అవుతుంది, మనకు చెప్పుకోవడానికి సరైన రాజధాని లేదు. మా దరిద్రానికి మా దిక్మాలతనానికి నీ అదృష్టం కలిసి వచ్చి 2019లో నువ్వు అధికారంలోకి వచ్చావు, ముఖ్యమంత్రి అయ్యావు, సర్వనాశనం చేసేసావు. ఏదో చేస్తాం అనుకుంటే ఏదో చేసావు. అయినా సరే ఇంకా పట్టుకుని పీడించేస్తున్నాడండి. ఏం పాపం చేసామని? పరిశ్రమలు తీసుకురావు, కంపెనీలు వస్తే తరివేస్తానంటావు, అభివృద్ధి జరగనివ్వు, ప్రతి ఒక్కరికి వార్నింగ్లు ఇచ్చేస్తావు, రాజధాని వద్దంటావు, రాజధాని కూల్చేస్తానంటావు. ఏం పోయే కాలం రాజకీయాలండి ఇవన్నీ కూడా. కనీసం ఇప్పటికైనా ఒక మాట మీద ఉండండి. ఆ రోజు మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు కదా. 3 రాజధానులను ప్రకటించిన తర్వాత 3 సంవత్సరాలు ఓదరు కొట్టారు. అయ్యి బాబోయ్, చెవులు సిల్లడుకుని మాకైతే. 3 రాజధానుల గొప్పతనం గురించి ప్రతి పకోడి ఇక్కడ వర్ణించేసి కూడా అది పై స్థాయి మంత్రులు కానించి, జగన్మోహన్ రెడ్డి కానించి, కింద స్థాయి మా పేటీఎం గొర్రెలు దాకా 3 రాజధానులు ఎక్కడ చూసినా 3 రాజధానులే, ఎటు చూసినా 3 రాజధానులే, ఎక్కడ మాట్లాడినా 3 రాజధానులే. అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు. మరి అలాంటప్పుడు 3 రాజధానులు ఎందుకన్నా అనకూడదు కదా మనం. మళ్ళీ కొత్తగా మావిగానని చెప్పేసి ఎందుకన్నా అనకూడదు కదా. ఏదో రకంగా నాశనం చేసేయాలి. వెనకొక సినిమాలో డైలాగ్ ఉందన్న, శత్రువులు ఎక్కడో ఉండరు మన పంపలో ఉంటారని చెప్పేసి. మనం రాష్ట్రాన్ని నాశనం చేస్తానికి ఎవరో అవసరం లేదు. సాధారణంగా రాష్ట్రాలతో పోటీ పక్క రాష్ట్రాలు పోటీ పడతా ఉంటాయి పరిశ్రమల విషయంలో. అది కూడా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఆ రాష్ట్రానికి నష్టం జరగకుండా పరిశ్రమల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు రాష్ట్రాల మధ్యన పోటీ ఉంటుంది. మనం 14 నుంచి 19 వరకు మధ్యలో ఆ పోటీ మనం చూసాం. తెలంగాణతో పాటు పరిశ్రమల విషయంలో మనం పోటాపోటీగా పోటీ పడ్డాం. ఈ విషయం నేను చెప్పేది కాదు, స్వయాన అప్పటి మంత్రులు, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు మంత్రులే మాట్లాడేవారు. మన రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళిపోతుందని అని చెప్పేసి ప్రతి సందర్భంలోనూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవారు. ఇవాళ ఏముంది? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడేవారు తెలుసా? ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఉండడమే మనం కోరుకోవాలి, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటేనే కంపెనీలు మన రాష్ట్రానికి వస్తాయి అని డైరెక్ట్గా హరీష్ రావు మాట్లాడేది. నువ్వు ఎవరికి మేలు చేస్తున్నావు? తెలంగాణకా?
వాళ్ళు ఎందుకు మద్దతు ఇస్తారు తెలుసా జగన్మోహన్ రెడ్డికి? చాలామంది తెలంగాణ ముసుగు మేధావులు ఉంటారు కదా, వీళ్ళంతా కూడా పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇస్తారనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ కాదు, మన రాష్ట్రం పని ఏడుపు. మన రాష్ట్రం అభివృద్ధి చెందితే చూడలేక రాష్ట్రాన్ని నాశనం చేయాలంటే ఎవడో ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వరంలా దొరికేసాడు. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి మద్దతు. లేదంటే తెలంగాణ ముసుగేసుకొని తెలంగాణ వాదంతో జర్నలిస్టుల పేరుతో మీకేం పని అండి మా రాష్ట్రంలోని? వాళ్ళ పేరు ఆర్టిస్టులు తీసుకొచ్చాడు. ఒక పక్క నువ్వు తయారయ్యావు, పూటకొక మాట చెప్పించు. మీ కార్యకర్తలు ఏమంటారు చెప్పనా? మీ కార్యకర్తలే, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే మొత్తం నాశనం చేస్తున్నాడు. చేతుల దాకా వచ్చిన సర్వనాశనం చేస్తున్నాడు. అసలు ఎందుకు వచ్చింది లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ మాదిగన్ అనే అంశం ఎలక్షన్ ఇష్యూ అవ్వకుండా చూసుకోవాలి. కానీ దాన్ని ఎలక్షన్ ఇష్యూ చేస్తాడంట. చెప్తే మాకే మంచిది. నువ్వు ఈ జన్మలో అధికారంలోకి రాలేవన్నా, అది గుర్తుపెట్టుకో బాగా. నువ్వు ఇలాగా పూటకొక మాట మాట్లాడితే నేను ఎవరు నమ్ముతాడు? నీ పార్టీ కార్యకర్తలు కూడా నేను నమ్మరు. ఎందుకు నమ్ముతారండి? ఉండాలిగా. మనం ఒక మాట మాట్లాడామంటే కష్టమో నష్టమో దాని మీద నిలబడాలి. చంద్రబాబు నాయుడు గారి లాగా డే 1 నుంచి ఒకటే మాట, అది కష్టమైనా నష్టమైనా డే 1 నుంచి ఒకటే మాట. రాష్ట్రానికి రాజధాని అమరావతి, అమరావతి అంటే ఏ రోజు మాట మార్చలేదు ఆయన. ఏ రోజు మాట మార్చలేదు, ఒకటే మాట మీద ఉన్నాడు ఆయన. అది స్టాండ్. అలా ఉండాలి, చేసి చూపించగలగాలి. ఇవాళ కాకపోతే రేపు 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత అమరావతి మనం ఎవరో ఊహించినంత స్థితిలో ఆ రేంజ్లో అభివృద్ధి జరుగుతుంది. మీరు చూస్తారా? మీతో పాటు మేము చూస్తాం. మళ్ళీ ఆ రోజు క్రెడిట్ దొబ్బెత్తనుకో రావద్దు. జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యం అదే కదా, క్రెడిట్ దొబ్బెత్తానికే కదా. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అవునన్నా కాదన్నా అమరావతి క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి. అది ఇష్టం లేదు మన వాళ్ళకి. అప్పుడు అంటారు మాట 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత అంటారు. లేదండి ఆ రోజు కూడా మేము మావిగానే చెప్పి ప్రతిపాదించాము, ఇదిగో అదే ఇది అంటారు. అది ప్లాన్. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు రాజధాని అంశం గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మీకే మంచిది, మీ పార్టీకి మంచిది. అది గుర్తుపెట్టుకోండి బాగా.